హలో ఫ్రెండ్స్, ఈరోజు కూలరు రిపేర్ వచ్చిందంటే కస్టమర్లైనా ఎలక్ట్రీషియన్స్ అయినా ఏ విధంగా స్విచ్లు టు ఈ స్వింగ్ మోటరు, ఫ్యాన్ మోటార్కి, అలాగే పంపుకి ఎట్లా కనెక్షన్ ఇవ్వాలి, కొత్త స్విచ్లు బిగిస్తే ఎట్లా కనెక్షన్ ఇవ్వాలి డయాగ్రాము నేను గీసి చూపిస్తాను. మొదటగా స్విచ్ ఎలా ఉంటుంది, దాని స్వరూపం ఎలా ఉంటుంది అనేది నేర్చుకున్నాం. ఈ రోటరీ స్విచ్ అంటారు ఫ్రెండ్స్. ఈ రోటరీ స్విచ్కి 4 పోల్లు ఉంటాయి. ఒక పోల్కి L 1, 2, 3 అట్లా 4 పోల్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 4 పోల్లు కూడా ప్రతి స్విచ్కి ఇదే మార్కింగు, ఇదే మోడల్గా ఉంటాయి. దయచేసి మీరు L అంటే లైన్ అన్నమాట, అంటే కరెంట్ ఇవ్వాలి, ఇంగ్లీష్లో పవర్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలనేది నేను చూపిస్తాను. L టు L. ఇంకో స్విచ్కి కూడా అదే విధంగా ఈ విధంగానే కనెక్షన్ ఇచ్చుకోవాలి. తర్వాత ఈ పంపుకి ఏ విధంగా కనెక్షన్ ఇవ్వాలన్నది చూద్దాం. పంపుకు 2 వైర్లు వస్తాయి. ఒక వైరు ఒక పిన్నికి, అది 1వ నెంబర్కి ఇవ్వచ్చు, 2వ నెంబర్కి ఇవ్వచ్చు, 3వ నెంబర్కి ఇవ్వచ్చు, ఆప్షన్స్. తర్వాత ఫ్యాన్ మోటార్కి ఇది బాగా మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ ఫ్యాన్ వైర్కి 4 వైర్లు వస్తాయి. ఒకటి రెడ్, వైట్, బ్లాక్. 4వ వైరు బ్లూ. ఇది కంపల్సరీగా న్యూట్రల్కి ఇవ్వాలి. న్యూట్రల్కి ఇవ్వకుండా దీని కనుక ఫేస్ ఇచ్చి ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇచ్చినట్టయితే ఫ్యాన్ మోటార్ ఈజీగా కాలిపోతుంది. అంటే కాలిపోకుండా వైర్ కట్ అయిపోయి ఎమ్మటి షార్ట్ అయిపోతుంది, నడవదు. కొత్త మోటార్ తెచ్చినా అంతే, పాత మోటార్ తెచ్చినా. జాగ్రత్తగా బ్లూ వైర్ని జాగ్రత్తగా అది పక్కా పెట్టి ఈ 3 స్విచ్లకి 3 వైర్లు ఇవ్వాలి. రెడ్ తీసుకున్నాం, రెడ్ ఇవ్వండి. ఇట్లా వైట్కి ఒక పిన్నికి, లాస్ట్కి ఒక పిన్నికి ఇవ్వండి. సింపుల్, చాలా సింపుల్ బ్రదర్స్. ఈ బ్లూ వైర్ వదిలేసేసి రెడ్, వైట్, బ్లూ, బ్లాక్, రెడ్, వైట్, బ్లాక్, ఈ 3 వైర్లు ఒక్కొక్క పిన్నికి ఇవ్వండి. ఆ తర్వాత అలాగే స్వింగ్ మోటార్ అంటే ఫ్యాన్ మోటార్ తిరిగినప్పుడు గాలిని ఒకే విధంగా ఉండకుండా అటు ఇటు తిప్పబడుతుంది. దీనికి ఒక వైరు. ఇంకో కొస అనేది ప్రతిదానికి స్వింగ్ మోటార్కి 2 వస్తాయి, కూలర్ మోటార్కి 2 వస్తాయి. ఒకటి స్విచ్కి ఇవ్వాలి, సేమ్ ఎట్లాగే ఇచ్చాం. ఇది న్యూట్రల్ అన్నమాట. న్యూట్రల్ ఫ్రెండ్స్, చాలా గమనించండి. ఇది ఈ పంపు ఎలాగ ఇచ్చినా లేదు, ఫేస్ న్యూట్రల్ ఫేస్ ఇచ్చినా లేదు. అలాగే పంపు మోటార్ కూడా మళ్ళీ న్యూట్రల్. ఈ వైర్ నుంచి కనెక్షన్ ఇవ్వాలి. లాస్ట్కి బ్లూ వైర్ కూడా కంపల్సరీ న్యూట్రల్కి. గమనించండి, పంపు ఒక కొస, స్విచ్కి ఒక కొస న్యూట్రల్. ఫ్యాన్ది రెడ్, వైట్, బ్లాక్ అనేది స్విచ్లకి ఇచ్చి బ్లూ అనేది కామన్ తీసుకొచ్చి న్యూట్రల్. అదేవిధంగా స్వింగ్ మోటార్ ఒకటి స్విచ్ కొసకిచ్చి ఇంకో కొసని న్యూట్రల్.
ఇది తీసుకుపోయి మెయిన్స్ వైర్, అంటే మనం కరెంట్లో ప్లగ్లో పెట్టే వైర్ అనుకోండి అదే. ఆ తర్వాత కరెంటు వైరు, అంటే 3 కామన్ చేసిన వైరు తీసుకొచ్చి పేస్, ఇది న్యూట్రల్. ఈ విధంగా స్విచ్ నుంచి వచ్చిన వైరు ఫేస్కి ఇవ్వండి. పంపు ఒక వైరు, ఫ్యాన్ మోటార్ది బ్లూ వైరు ఒకటి, స్వింగ్ మోటార్ ఒక వైరు. ఈ 3 వైర్లను తీసుకొచ్చి న్యూట్రల్కి ఇవ్వండి. ఇచ్చినట్టయితే పర్ఫెక్ట్గా నీ కూలర్ మోటారు, ఫ్యాన్ కానీ, పంపు కానీ, స్వింగ్ మోటారు పర్ఫెక్ట్గా నడుస్తుంది. దీంట్లో సందేహం లేకుండా మీరు కస్టమర్స్ అయినా ఎలక్ట్రీషియన్స్ అయినా దీన్ని గమనించి దీన్ని ఫాలో అయినట్లయితే ఈజీగా ఖచ్చితంగా నడుస్తుంది. దయచేసి నా ఎస్ఎస్ ఎలక్ట్రికల్ అండ్ సర్వీసింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను కొత్తగా పెట్టిన ఈ ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ మీ ఎస్ఎస్ ఎలక్ట్రికల్స్.